నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం చంద్రబాబును కాసేపట్లో కలవనున్న బీపీసీఎల్ ప్రతినిధులు. 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుపై చర్చ. విద్యాలయాల్లో గంజాయి ఊసే వినిపించనీయమన్న లోకేష్. పులివెందుల ట్రిపుల్ ఐటీ ఘటనపై కఠిన చర్యలకు ఆదేశం. పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టా అవసరాలు తీరుస్తున్నాయన్న నిమ్మల. ప్రాజెక్టు ఉపయోగాన్ని వైకాపా నాయకులు తెలుసుకోవాలని సూచన. అధికారం అండతో రెచ్చిపోయిన వైకాపా ప్రజాప్రతినిధులు. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో వెలుగులోకి అక్రమాలు. ఆస్ట్రేలియాలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. మంటల ధాటికి దట్టంగా అలుముకున్న పొగ. కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడిన గంజాయిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లోకేష్ను కలిశారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు విద్యాలయాల్లో వ్యసనాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే రాజకీయ నాయకులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్, మాది అన్నమయ్య జిల్లా. నా కూతురు కొట్టి ప్రణతి జిల్లాలో టాపర్. నా కూతురు 10కి 10 వచ్చినాయి. నేను బాగా ఉంది కాలేజ్ అని ఇడుపులపాయలో జాయిన్ చేయించిన, ట్రిపుల్ ఐటీలో జాయిన్ చేయించిన. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. సెకండ్ ఇయర్ నుంచి అద్మానం పట్టించినారు. అక్కడ చూసే వాళ్ళు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ సరిగ్గా పట్టించుకోలే. ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతుంది అక్కడ. మా పిల్లోళ్ళు 10కి 10 వచ్చినా కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంటారు. ఏమంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, రాంగ్ నెంబర్ అంటారు, పెట్టేస్తారు, ఫీజు కట్టండి సతాయిస్తుంటారు. మన రీసెంట్గా ఈ మధ్య 2 కుర్రాళ్ళు గంజాయి కూడా పట్టించినారు. అక్కడికి బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు అవన్నీ తీసుకుపోతుంది. కాలేజీ చాలా అద్మానం అయిపోయింది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. మా పాప 10th టాపరు. ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినందువలన ట్రిపుల్ ఐటీలో చేర్పించిన తర్వాత అక్కడ చాలా అధ్వానంగా ఉంది. సెక్యూరిటీ కానీ, తర్వాత కేర్ టేకర్స్ కానీ, తర్వాత వచ్చి వీళ్ళు లెక్చరర్స్ కానీ, ఆ యాజమాన్యం వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపాల్ కానీ ఎవరు స్పందించరు. ఎవరికి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చి పీడిఎఫ్ అని ఫోన్లలో పెడతారు. మీరు అదే చదువుకోండి అంటారు కానీ బోర్డు మీద ఒకటి రాసి క్లాస్కి ఒక్కరు టీచర్స్ రారు. ఇంక ఎలా పాస్ అవుతారు వాళ్ళు? ఎలా చదవగలరు? ఒంగోలు నుంచి మా అబ్బాయిని అక్కడికి పంపించారు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ పంపిస్తామని చెప్పారు. ఒంగోలు నుంచి ఇడుపులపైకి పంపించారు సార్, ఆర్కే వ్యాలీకి. అక్కడ ఒక 1 నెల రోజుల పాటు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళక ఏం చెప్పట్లేదు. నెలకు ఒక్కసారి మ్యాథ్స్ టీచర్ వస్తారంట. అప్పుడు కూడా వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు అంటే. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే వారం కాలేజీకి వెళ్ళి ఇంకా రాలని చెప్పేసి అవన్నీ వారం అక్కడ రూమ్లో ఉండిపోవడం. అది కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు సార్. మా పిల్లలు వచ్చి చెప్తే నేను వెళ్ళి అడిగితే డీన్, ఆర్కే వెళ్ళి డీను, అసిస్టెంట్ డీన్ ఇమ్రాన్ సార్ని అడిగితే, అలాగే మేడంని కూడా అడిగాను నేను. ఆవిడ ఒక మాట అన్నారు, సార్ మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మేడం అంటే, 4,500 మంది పిల్లల్ని మేము ఎలా చూసుకోగలము మేడం, మీకంటే 1-2 పిల్లలే అని చెప్పారు. 4,500 మంది పిల్లల్ని ఆవిడ ఒక్కళ్ళే చూసుకున్నట్టు మాట్లాడితే పంపించేయించండి సార్. అక్కడ ఉద్యోగం చేయడం మానేయమని చెప్పండి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? మా పిల్లల్ని నాశనం చేయడానిక? ఒక 10th క్లాస్లో 594 మార్కులు తెచ్చుకున్న నా కొడుకే కాదు సార్, మిగతా అందరూ అంతే. అక్కడ అందరూ కూడా ఏదో ఒకటి ఉన్నారు, అక్కడికి వెళ్తారు సార్. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంటర్మీడియట్ పాస్ మార్కు 37 మార్కులు తెచ్చుకోవడానికి 30 తిప్పలు పడి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు సార్. సార్ లోకేష్ సార్, చదువుకున్న వాళ్ళు ఈ దేశానికి ఎంత అవసరమో మీకు తెలుసు. ఎందుకంటే మీరు బాగా చదువుకున్నారని అందరూ చెప్తూ ఉంటారు. ప్లీజ్ న్యాయం చేయండి. ఈ ఒక్క సాయం చేయండి సార్. ఒక్క అవకాశం మీ కారణంగా దొరికితే కనుక మా పిల్లలు, అలాగే మేము కూడా మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాకు నీళ్లు విడుదల చేశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, పార్థసారథితో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టిసీమ నీళ్లు డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయని నిమ్మల గుర్తు చేశారు. ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైకాపా నాయకులు ఆ ప్రాజెక్టు ఎంత ఉపయోగకరమో తెలుసుకోవాలని సూచించారు. 5 ఏళ్లు సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కనీసం కాలువల నిర్వహణను కూడా పట్టించుకోలేదని మంత్రులు విమర్శించారు.
అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి కృష్ణా తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణా పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్లేటువంటి విధంగా సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైత్యానికి మరి అద్దం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి త్రాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన రంగాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రామానాయుడు గారు, మరి అధికార మంత్రులందరూ కూడా కలిసి దీన్ని బాగు చేయాలని కంకణం కట్టుకుంటాం. చాలా సంతోషించదగ్గ విషయం. ఏదైతే పులిచింతల్లో 30 టీఎంసీ నీరు ఉండాలంటే 0.5 టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది? ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా? సముద్రంలోకి వృధాగా నీరు పోయేది, ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు, పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు, ఉల్లిపాయకి కాట వేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ రండి చూడండి, ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించడంతో రోగులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో 5 చిన్నారులతో సహా 18 మంది నక్కపల్లి ఆసుపత్రిలో చేరారు. ఇంజెక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా చలి, జ్వరంతో వణికిపోయారని రోగుల కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం రోగులను అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. 23 మందిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు పంపినట్లు వైద్యులు తెలిపారు. మాకు హైర్ అఫీషియల్స్ నుండి ఫోన్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని డ్రగ్ రియాక్షన్ వచ్చి చాలా మందికి రైగర్స్ను ఫీవర్ వచ్చిందని చెప్పారు. మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ క్యాండిల్స్ అన్ని సంబంధించినవన్నీ రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం. కేసెస్ అన్ని 10 నిమిషాల వ్యవధిలోనే వచ్చేసి 108 అందరినీ మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరికీ ఫీవర్ ఉండేది, వణుకులాగా కూడా వచ్చింది. డ్రగ్ రియాక్షన్ అంటే కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందులో ఒక పేషెంట్కి కొంచెం క్రిటికల్ అవడంతో అతను కేజీహెచ్ పంపించాల్సి వచ్చింది. మిగతా 22 మందికి బాగానే. ఏలూరు జిల్లా రెడ్డి గణపవరంలో కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తలుపులు పగలగొట్టి గుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీని కట్టర్ యంత్రంతో పగలగొట్టారు. హుండీలో ఉన్న దాదాపు 60,000 నగదుతో పాటు సీసీ కెమెరాలు, మానిటర్, ఇతర పరికరాలను దొంగిలించుకుపోయారు.
11వ శతాబ్దంలో నిర్మితమైంది. దేవాలయంలో రాత్రి దొంగతనం జరిగింది. దొంగతనంలో శివాలయంలో ఉన్న డిబ్బీని దొంగలు మిషన్ తో డిబ్బీని కట్ చేసి డిబ్బీలో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందని చెప్పేసి సీసీ కెమెరా మానిటర్ ని, టీవీని మొత్తం అంతా కూడా తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయారు. సుమారుగా నష్టం ఒక 70-80 వేలకి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు కాసేపట్లో సీఎం చంద్రబాబుని కలవనున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తొలుత బీపీసీఎల్ ప్రతినిధులు ఎంపీ బాలశౌరితో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడి రావడం శుభసూచకమని ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఉచిత ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా పనులు లేక ఇబ్బందులు పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక హామీ అమలు చేయడంతో పనులు మొదలవుతాయని కార్మికులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఉపాధి దొరుకుతుందన్నారు. నెల్లూరులోని భవన నిర్మాణ కార్మికులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఇసుక పాలసీతో నెల్లూరు జిల్లాలోని కార్మికులు అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. వెంటనే మాకు పనులు దొరుకుతాయని ప్రభుత్వం కూడా ఈ పనులు కూడా అభివృద్ధి పనులు కూడా ప్రారంభించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇక్కడ మన కొండాయిపాలెం గేట్ లక్ష్మీపురం సెంటర్లలో ఉన్నాము. ఒకసారి ఈ కార్మికులను అడిగి తెలుసుకుందాం. ఇసుక ఫ్రీ, ఉచిత ఇసుక ఇస్తున్నారు. పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మొదలవుతున్నాయి. పర్లేదు, ప్రభుత్వం అంతా సదుపాయంగా జరుగుతుంది. ఇంతకుముందు పనులు లేక సెంటర్లంతా తిరుక్కొని ఇచ్చేసుకొని అప్పులు చేసుకొని వడ్డీలు వాడుకొని అలాగే బతికోవాము. ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతాయి కదా, కొద్దిగా ఇది అయ్యింది. ఆన్లైన్లో 20 టన్నులు ఇస్తున్నారట, 20 టన్నులు ఇస్తాను. ఇప్పుడు అంతే అందాక ఇప్పుడు మొన్న వెళ్ళింది ఇసుక బాగుంది. రేటు అప్పటికన్నా ఇప్పుడు 2,000 తగ్గింది. వాతావరణం బాగుంది. ఇప్పుడు ఇసుక వదిలేరు కాబట్టి లేబరు చూస్తారా, లేబర్ ఎలా ఉన్నారో అదనమాట. రోడ్డు పనులు స్టార్ట్ అవుతాయి, బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క పని ఆయన హామీ ఇచ్చిన కాలువలు కానీ ఏమైనా స్టార్ట్ అయితే మేము పనులు కూడా అటాచ్ చేసుకుంటూ ఉంటాం. ఇక మాకు ఏ ఇబ్బంది లేదు. ఇసుక కానీ వదిలేశారంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక వదిలితే మా పనులు ఉంటాయి. కూలీ వాళ్ళకి, లేబర్కి అందరికీ బాగానే ఉంటాయి. ఇసుక మాకు ఇబ్బంది ఉండదు. పని దొరకటం లేకపోవడమే సెంటర్లో పనులు లేక ఇసుక లేక మేము ఉండిపోతాము. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇసుక వదిలితే మాకు పనులే ఉంటాయి. ఆ పవన్ కళ్యాణ్ నమస్కారం, చంద్రబాబు నాయుడు నమస్కారం. ఇసుక బాగా పనులు బాగుంటాయి. ఇంతకుముందు మామూలే కొనుక్కునే ఇసుక కదా, ఉన్నోళ్ళు కొన్నట్టు, లేనోళ్ళు లేనట్టు. పని ఉంటుంది, ఇసుక వస్తే పని ఉంటుంది. ఇసుక అక్రంగా అమ్ముకుని చేస్తే ఈ పనులు లేక ఇబ్బందులు పడిపోయాం. ఇసుక అమ్మితే బట్టి ఇసుక ఫ్రీగా వచ్చింది కాబట్టి ఒక వారమో 10 రోజుల్లో చదువుకొని పని అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరాలు 5 సంవత్సరాలు నరకమే ఇబ్బంది పడ్డాం. ఈ 5 సంవత్సరాలు నరకమే ఇబ్బంది పడ్డాం. ఎవడు బిల్డింగ్లు కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడ్డాం. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి అందరికీ పనులు ఉంటాయి. కాకపోతే ఒక నెల అటు ఇట్లో ఉంటాయి, మరి తప్పదు అది. ఇప్పుడు కనీసము వీడు చేసిన జగన్ చేసిన పాలనకి ఈరోజు జనం ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టాలనుకుంటే ముందుకు రావాలి. ఇసుక సిమెంట్ అమ్ముకుంటే మరి ఇసుకకి సిమెంట్కి తేడా లేదు ఎన్నాలో. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ ఇసుక ఇచ్చాడు, మాట మీద ఫ్రీ ఇసుక ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పనులు ఉంటాయి. ఒక నెల రోజుల్లో సర్దుకుంటుంది. ఇసుక వస్తే పనులు మాత్రం ఉంటాయి. అంటే ఇప్పుడు ఉచిత ఇసుక కాబట్టి చిన్న రేకుల చెట్టు కట్టుకోగలడు. ఇంతకుముందు అలా వీలు కాదు కదా. 5,000, 6,000 రూపాయలు ఇసుక అంటే చిన్న రేకులు కట్టుకోలేడు. ఇప్పుడు చిన్న రేకుల చెట్టు కట్టుకోవాలని కూడా మధ్యస్థులు కట్టుకోగలడు.
ఇసుక కానీ విడుదల చేస్తే పనులు ఉంటాయి. అందువల్ల కొద్ది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ అన్ని పనులు ఉంటాయి. ఇసుక వదిలేరు, పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యేవి, పర్వాలేదు. దాన్ని కూడా పనుల్లో కూలోళ్ళకి కూడా, లేబర్కి కూడా పనులు దొరుకుతున్నాయి. ఆ నెలల్లో పనులు లేక ఇబ్బంది పడ్డారు కూలోళ్ళు. ఇప్పుడు పర్వాలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగా ఉంటుంది. ఇసుకలో ఒక్క దెబ్బకే 1000 రూపాయలు ముందు 3 నెలలు పెంచండి. ఈయనకి తేడా ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత పరిపాలన చక్కగా ఉంటుంది. ఆశ చూసి అడుగేస్తాడు, ఏది ఎలా నడపాలో. ఈయన సీనియర్, చాలా సూపర్గా ఉంటుంది ఈయన వచ్చిన తర్వాత. రోడ్లు అయితే, ఇసుక అయితే, అన్ని పాలసీలు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఈయనకి ఇంకో వయసు 10 సంవత్సరాలు పెరగాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇసుక లేక 5 సంవత్సరాలు ఇబ్బందులు పడిన భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ ఉచిత ఇసుక పాలసీతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తెరుచుకోనుంది. దీన్ని ఈ నెల 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేయనుంది. రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగలగొట్టి రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది జూలై 14వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. మూసి ఉన్న రహస్య గదిని మళ్లీ జూలై 14న తెరవాలని ఒడిషా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరీలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జూలై 14వ తేదీలోగా రత్న భాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రత్న భాండాగారం రహస్య గది తాళం చెవి ఇదివరకు కనిపించకుండా పోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళం చెవి పూరీ కలెక్టరేట్లోని ఖజానాలో ఉందని శ్రీక్షేత్ర పాలనాధికారి చెప్పారు. దశాబ్దాలుగా రహస్య గదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేధిక, పుష్యరాగాల బరువు, నాణ్యత తమ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. ఈ సంపద పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీ క్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందన్నారు. రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ రథ్ సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు. ఆభరణాలు మరో చోటుకు తరలించి సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు. దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు. గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు, మరోవైపు భాండాగారం మరమ్మతులు జరుగుతాయన్నారు. దీనికి ఎంత వ్యవధి పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేమని 1978లో జరిగిన లెక్కింపునకు 70 రోజుల వ్యవధి పట్టిందన్నారు. ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఈ పనులు త్వరగా జరుగుతాయన్న అంచనా ఉందన్నారు. దీనివల్ల జగన్నాథుని సేవలు, భక్తులు దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జరుగుతాయన్నారు. ఇటీవల ఒడిషా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రత్న భాండాగారం రహస్య గది అంశం రాజకీయంగా ప్రధానాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారం రహస్య గదిని తెరుస్తామని అప్పట్లో భాజపా హామీ ఇచ్చింది. ఆభరణాల లెక్కింపు, రత్న భాండాగారం మరమ్మతులు చేయిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రథయాత్ర జరుగుతోన్న సమయంలోనే రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంతో అన్నదాతల్లో మోముల్లో ఆశల మొలకలు వేశాయి. తొలకరి చినుకుల్నే నమ్ముకుని సాగు ఉపక్రమించిన కృష్ణా జిల్లా రైతులు వెదజల్లే పద్ధతిలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, కృష్ణా ప్రాజెక్టుల్లో ఇంతవరకు చుక్క నీరు చేరకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పెదపెట్టిన వరి ఇప్పటికే ఎండుముఖం వేసింది. ఈ దశలో ప్రభుత్వం
పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేసి పైర్లకు ఊపిరిపోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం పట్టిసీమ పంపులు పక్కన పెట్టడం వల్ల ఎంతో నష్టపోయామని, ఈసారి మంచి దిగుబడి సాధిస్తామని సంబరపడుతున్నారు. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ముందుగా కాలువ టయానికి వదిలేరు. మెట్ట పైర్లకు కానీ వరిచేలకు కానీ ఇప్పుడు బాగా నీళ్ళు అవసరం. గత ప్రభుత్వంలో నీరు మోటార్లు ఆడిక మామూలుగా లాకులు వేసి అక్కడున్న వాటర్నే మోటార్ల ద్వారా వినియోగించుకున్నారు. ఇప్పుడైతే వచ్చే వాటర్ని వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్లేమో మోటార్లతో ఎత్తిపోసి వాడుకుంటున్నారు. లాకులు ఉన్న చోట మాత్రం డైరెక్ట్గా అన్ని ఊర్లకు కూడా వెళ్తున్నాయి వాటర్. మేము 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. పోలవరం కాలువ వలన మాకు అనేక రకాలుగా ఉపయోగం. కాలువ లేనిదే మాకు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి పండదు. కొత్తగా నీళ్ళు వదిలారు, చాలా బాగుంది. మా పంటలకి అన్ని రకాలుగా ఉపయోగకరం. గత 5 సంవత్సరాల నుంచి మోటార్లు ఆడిక సరిగ్గా రాలా. ఈ ప్రభుత్వంలో వాటర్ బాగుంది, టైంకి వచ్చి వదిలారు. పోయిన 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా పంటలేక బీడు భూముల్లో వదిలేసిన పరిస్థితి అయితే చాలా ఉంది. ఈ గన్నవరం మండలంలో కనీసం ఒక 5,000 ఎకరాలు బీడు భూమిగా పోయిన ప్రభుత్వంలో ఉండటం జరిగింది. మెయిన్ ఈ పోలవరం కట్టగా ఈ సమయానికి వదిలినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో నార్మళ్ళు పోసుకుంటారు, దమ్ములు చేయించుకుంటానికి అన్ని విధాలుగా ఉపయోగపడింది. ఈ పట్టిసీమ వెళ్తంలో చాలా మంది అండి నారుమడి పోసుకుంటాకి 10 ఎకరాలు కౌలు చేస్తాం. మన గన్నవరం మండలం గతం 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, రోడ్లు ఏమీ లేవు, చాలా యాతన పడ్డాం. ఇప్పుడు ఫస్ట్గా కాలువ వదిలేసి చంద్రబాబు గారు చాలా బాగుంటుంది. అధికారం అండతో వైకాపా ప్రజాప్రతినిధులు 5 ఏళ్లు అక్రమార్కులకు కొమ్ము కాశారు. స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై అక్రమ లేఅవుట్లు వేసి జేబులు నింపుకున్నారు. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2017లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పడింది. మొదట 2599 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు నగరపాలక సంస్థ సహా నంద్యాల, డోన్ మున్సిపాలిటీలు, గూడూరు, బేతంచెర్ల నగర పంచాయతీల్లోని 117 గ్రామాలతో కుడాను ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దీని పరిధిని మరింత విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 53 మండలాలను కలిపి 15,306 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 896 గ్రామాలను దీని పరిధిలోకి తెచ్చారు. ఇక్కడే అక్రమాలకు తెరలేపారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, నంద్యాల, పాణ్యంతో పాటు ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, బేతంచెర్ల, బనగానపల్లె, ఆదోని, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ లేఅవుట్లు వేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పటి నాయకులు అడ్డుపడ్డారన్న ఆరోపణలున్నాయి. ఏదైనా వెంచర్ వేస్తే అనుమతుల కోసం ఎకరాకు 70,000 వరకు చలానా రూపంలో చెల్లించాలి. దీంతో పాటు వెంచర్లో 10% ఖాళీ స్థలం వదలాలి. తప్పనిసరిగా 40 అడుగుల అప్రోచ్ రహదారి ఉండాలి. వెంచర్లో కొన్ని ప్లాట్లను కూడా మార్టిగేజ్ చేసుకుంటుంది. రహదారులు, డ్రైనేజీలు, ఇతరత్ర సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. అలా చేయకుంటే వెంచర్లో మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విక్రయించి వెంచర్ను అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది. కార్పొరేషన్ల పరిధిలో 25 సెంట్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 7.5 సెంట్లకు పైగా ఉంటే కూడా అనుమతి పొందాలి. G+5కు మించి భవనం నిర్మించాల్సి వస్తే DTCP అనుమతి ఉండాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు చేయలేదు. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అనధికారిక లేఅవుట్లపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. పాణ్యము, నందికొట్కూరు, నంద్యాల, అదేవిధంగా బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరులో ఉన్నాయి. వీటికి రిపీటెడ్గా మనం ప్రొవిజన్ నోటీసులు, కన్ఫర్మేషన్ నోటీసులు కొంతమందికి ఇచ్చినాము. ఎవరైతే రెస్పాండ్ కాలేదో ఆ లేఅవుట్ల మీద మనము చట్ట ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నామో డిమాలిషన్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. దాదాపు 40 లేఅవుట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో అలా చేయడం వల్ల ఒక 10 లేఅవుట్లు మనకు పర్మిషన్ రావడం జరిగింది. రిమైనింగ్ కొంతమంది ఇంకా అనాథరైజ్ లేఅవుట్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మనకు 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఎవడైతే రెస్పాండ్ కాలేదో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం జరిగింది. బట్ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. బట్ ఇప్పుడైతే అగైన్ మనం నోటీసులు ఇస్తున్నాం. కేసు ఫైల్ చేయడమా లేకపోతే పెనాల్టీ వేయడమా ఏదనేది ఒక వారం 10 రోజుల్లో తెలుసుకుంటాం.
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి 472 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు 2020లో అధికారులు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1715 ఎకరాల్లో 276, పట్టణ ప్రాంతాల్లో 1800 ఎకరాల్లో 196 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. 5 ఏళ్లలో 900 ఎకరాల్లో 300 వెంచర్ల వరకు అనుమతులిచ్చారు. మరో 284 అనధికారిక వెంచర్లకు తాకీదులిచ్చారు. వాస్తవానికి 5000 ఎకరాల్లో అనధికారిక వెంచర్లు వెలిశాయి. ఎకరా భూమి కొనుగోలు చేస్తే అందులో రహదారులు, ఖాళీ స్థలం, పార్కు ఇలా అన్నింటికీ కలిపి 40 సెంట్ల స్థలం పోతుంది. మిగిలిన 60 సెంట్ల స్థలంలో 2.75 సెంట్లు, 5 సెంట్లు ఇలా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. వీటికి కూడా అనుమతులు తీసుకుంటే సుమారు 25 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. నేతల అండదండలు ఉండటంతో 5 ఏళ్లుగా అనుమతులు లేకుండానే వ్యాపారాలు సాగించారు. ప్రభుత్వం మారడంతో వారి అక్రమాలు ఇప్పుడు వెలుగులోకొస్తున్నాయి. ఇవాళ నాకు తెలిసినంతవరకు 10,000 ఎకరాలకు ఇవాళ నాన్ లేఅవుట్ కింద ఉంది. ఈ 10,000 ఎకరాలకు ఈ డబ్బు ఈరోజు ఫీజులు కూడా కట్టించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అక్కడున్న ఓపెన్ ప్లేస్ పర్సెంటేజ్ వస్తుంది. ఇది జరిగిందంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా మేలు చేసినట్టు అవుతుంది. లేఅవుట్ చేయించుకునేదానికి ఈ యొక్క ఇండ్లు ప్లాట్లు తీసిన వాళ్ళకు కూడా సాయం చేసి వస్తుంది. కాబట్టి ఇది వెంటనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దాని మీద చర్యలు తీసుకోవాలి. అనధికారిక లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విచారణ జరిపిస్తే అక్రమ లేఅవుట్లు వేసిన వారికి కొమ్ము కాసి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన వారి బాగోతం బయటపడుతుందని చెబుతున్నారు.